న్యాయం అరణ్యములో నివసించును, ఫలభరితమైన భూమిలో నీతి దిగును. నీతి సమాధానము కలగజేయును. బైబిల్ చెబుతుంది నీతి సమాధానాన్ని కలుగజేస్తుంది. ఆశ్చర్యకరమైన మాట ఇది. నీతి సమాధానాన్ని కలుగజేస్తుంది. నీతి అంటే అర్థం ఏంటి? సరిగ్గా నడవడం, రైట్ బిజినెస్, రైట్ పాత్. సరిగ్గా నడిచినప్పుడు సమాధానం వస్తుంది. ఈ సరిగ్గా నడవాలంటే సరి అయిన నడక మన ముందు నేర్పిన వాడు ఉండాలి. సరిగ్గా మన జీవితాలకు నీతిని నేర్పిన వాడు ఉండాలి. అలా నేర్పడానికి, అలా నడవడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు నీతిమంతుడు. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించే ప్రతి వాడు నీతిమంతుడిగా గుర్తింపబడతాడు. అంటే అర్థమైంది కదా, ఆయన నీతిమంతుడు. ఆయన నీతిని స్థాపించడానికి లోకానికి వచ్చాడు. స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోవాలి మీరు. నీతి సమాధానాన్ని కలుగు చేస్తుంది. నీతి సమాధానాన్ని ఇస్తుంది. ఎవడైనా సరే, నువ్వైనా నీతిగా బతికితే నీకు సమాధానం ఇస్తుంది. కనుక నీతిగా బ్రతకాలంటే నీతిని నేర్పేవాడు కావాలి, నీతిమంతుడు కావాలి. అందుకనే యేసు ప్రభు నీతిమంతుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన పేరే నీతి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం చూస్తే, కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం, ఆయన మన విమోచన. అత్యంచువాడు ప్రభునందే అత్యంచవాలని రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానము, నీతి, విమోచన. ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి, ఆయన పేరే నీతి. ఆయన నీతి కలిగిన వాడు, ఆయనే నీతి. కనుక నీతిమంతుడైన దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన నీతి వలన మనకు సమాధానం కలుగుతుంది. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. కనుక నీతి దేవునిలో ఉంది. ఆ దేవుడు తన కుమారుని ఈ లోకానికి నీతిమంతుడిగా పంపాడు. మనం యేసు క్రీస్తునందు నీతిమంతులమైతే యేసు క్రీస్తు ద్వారా మనకు సమాధానం వస్తుంది. ఇది మనం తెలుసుకోవాల్సిన ప్రాసెస్. రోమాపత్రిక 5వ అధ్యాయం మొట్టమొదటి వచనం చూడండి. రోమాపత్రిక 5వ అధ్యాయం మొట్టమొదటి వచనం, విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి, దేవుడు నీతిమంతుడు, నీకే సమాధానం ఇస్తుందనే శాస్త్రం చెబుతుంది. అయితే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని చెబుతుంది. రోమాపత్రిక 3:11 ఉంటుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించేవాడు ఎవడూ లేడు, దేవుడు వెనకవాడు ఎవడూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికి మాలిన అయ్యారు. మరి నీతి సమాధానం అవ్వాలంటే నీతిమంతుడైన యేసుక్రీస్తు నీతిమంతుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనే నీతి. ఇప్పుడు ఆయన యందు మన విశ్వాసం ఉంచితే మనం నీతిమంతులు అవుతాం. తద్వారా ఏమవుతుంది? మన నీతిమంతులు అవడం వలన నీతి సమాధానం ఇస్తుంది. ఎస్,
దేవునితో మనకి సంబంధం వచ్చింది. అంటే ఇప్పుడు యేసు ప్రభు చెప్తాడు, వీళ్ళు నా నమ్మినాళ్ళు, నా పిల్లలు. నేను యేసు ప్రభు చెప్పినప్పుడు మన మీదకి ఇక ఉగ్రత లేదు, మనకు శాంతి కలుగుతుంది, మనకు సమాధానం కలుగుతుంది. కనుక సమాధానం లేక శాంతి మనుషులకు రావాలని యేసు ప్రభు ఈ లోకానికి నీతిమంతుడుగా దిగి వచ్చి మన కోసం గొప్ప కార్యాలు చేశాడు. ఆ గొప్ప కార్యం శిలువ కార్యం, ఆ గొప్ప కార్యం రక్తం కార్చడం, ఆ గొప్ప కార్యం మనందరి కోసం. అందుచేతనే ప్రతి ఒక్కడూ కూడా సమాధానం కలిగి ఉండాలి. ఏమంటే మీకు సమాధానం ఉందా? నాకు లేదండి, శాంతి లేదండి. కలిగి ఉండాలి. కనుక బైబిల్ చెబుతుంది ప్రతి ఒక్కడు కూడా సమాధానాన్ని కలిగి ఉండాలి, శాంతిని కలిగి ఉండాలి. అయితే లోకం ఏం చెబుతుందో తెలుసా? ఏమండి, మేము మీకు శాంతి ఇస్తాం, మేము మీకు సమాధానం ఇస్తాం అంటుందంట లోకం. యేసు ప్రభు అన్నాడు, ఇదిగో లోకం ఇచ్చే శాంతి కాదు, లోకం ఇచ్చే సమాధానం కాదు, నా శాంతిని నేను ఇస్తా. అది నీతి ద్వారా వచ్చే సమాధానం. ఒకసారి చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం తీయండి ఒకసారి. అక్కడ 27వ వచనం చూడండి. యోహాను సువార్త 14:27. శాంతి నీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని నీకు అనుగ్రహిస్తున్నాను. ఒకసారి వినండి, అక్కడ చూడండి, శాంతి అన్న దగ్గర పదం ఉంది, అక్కడ 2, 3 అని అంకేసి సమాధానం అని ఉంది అక్కడ. అంటే సమాధానాన్ని మీకు అనుగ్రహించి వెళ్తున్నాను, నా సమాధానాన్నే మీకు అనుగ్రహిస్తున్నాను. లోకం ఇచ్చినట్లుగా నేను ఇవ్వట్లేదు. లోకం ఎలాంటి సమాధానం ఇస్తుంది అనుకున్నారు? అయ్యా మీరు అవి కట్టుకోండి, అయ్యా మీరు అవి పెట్టుకోండి, అయ్యా మీరు అలా పూసుకోండి, అయ్యా మీరు అలా రాసుకోండి, మీరు అవి ధరించండి అని చెబుతుంది లోకం. అవి చెబితే నీకు సమాధానం వస్తుందని చెబుతుంది. నో, కట్టుకోవటం వలన, ఏయో పెట్టుకోవటం వలన, రాసుకోవటం వలన, పూసుకోవటం వలన, లేకపోతే ధరించడం వలన మనకి సమాధానం రాదు. సమాధానం యేసు ఇవ్వాలి. అందుకనే ఎవడైతే దేవుణ్ణి నమ్ముతాడో ఆ నమ్మినప్పుడు దేవుడు అతనికి పరిశుద్ధాత్మని ఇస్తాడు. యేసుక్రీస్తు చెప్పాడు, నన్ను నమ్ముకుంటే నేను పరిశుద్ధాత్మని ఇస్తాను అన్నాడు. పరిశుద్ధాత్ముడు ద్వారా, అంటే పరిశుద్ధ ఆత్మ ద్వారా, ఆత్మ ఫలములో ఒకటి సమాధానం. ఇప్పుడు చూడండి, మీరు గలతీ పత్రిక 5:22లో మనకు తెలుస్తుంది. ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము. తర్వాత ఏంటండి? ప్రేమ, సంతోషం వచ్చే ఫ్రూట్ లోని ఆ తొనేంటండి? సమాధానం. అంటే మనం సమాధానం పొందాలంటే యేసయ్యను నమ్మాలి. యేసయ్యను నమ్మడం ద్వారా పరిశుద్ధాత్మని ఇస్తాడు యేసు ప్రభు. పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతాం మనం. అపోస్తలుల కార్యాలు 2:38 ప్రకారం ఆ పరిశుద్ధాత్ముడు తన యొక్క ఫలాన్ని ఇస్తాడు. ఏంటది? సమాధానం. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. కనుక సమాధానం యేసుక్రీస్తు ఎలా ఇస్తాడు? తను నమ్మినప్పుడు ఇస్తాడు. నమ్మితే పరిశుద్ధాత్ముడు మనకి ఇచ్చి, పరిశుద్ధాత్ముడి ద్వారా మనకైనా సమాధానం ఇవ్వడానికి పోతా ఉన్నాడు. కనుక ఎప్పుడైనా సరే సమాధానం కలిగి ఉన్నట్లని, పరస్పర క్షేమాన్ని, మీరు ఏదైతే మనకి సమాధానం ఇస్తున్నా ఆ పనులు చేయండి అన్నాడు. పౌలు రాస్తాడు రోమాపత్రికలో. రోమాపత్రిక ఒకసారి చూడండి, రోమాపత్రిక 14వ అధ్యాయం 19వ వచనం.
రోమపత్రిక 14:19 ఏముంటుంది అక్కడ? కాబట్టి సమాధానం, పరస్పర క్షేమాభివృద్ధిని కలగజేసే వాటిని అనుసరించండి. అంటే మీరు అనుసరించాల్సింది ఏంటనుకుని ఏం కోరుకోవాలో తెలుసా? మీరు సమాధానాన్ని కోరుకుంటుంది, క్షేమాభివృద్ధిని కలగజేసే వాటిని కోరుకోండి. కనుక మనం కోరుకోవలసిన సమాధానం. చాలా మంది సమాధానాన్ని కోరుకుంటున్నా, దేవుడితో సమాధానం కోరుకోవాలి. మనం ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా సమాధానం పొందేవారుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంతా యేసు ప్రభు, అందుకనే యేసు ప్రభు పేరే సమాధానకర్త. యేసు ప్రభు ఈ లోకానికి రాకముందు 750 సంవత్సరాలకు ముందే మరి యెషయా ప్రవచించాడు, ఆయన పేరు సమాధానకర్త అని. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 9:6. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. సమాధానకర్త ఆయన కనుక ఆయన్నే కోరుకోవాలి మనం. అయ్యా నువ్వు మాకు సమాధానమే. క్రీస్తుకు పూర్వం 520వ సంవత్సరంలో జకర్యా వచ్చాడు. 520 జకర్యా కూడా చెప్పాడు, ఇదిగో ఒక రాజు వస్తున్నాడు, ఆ రాజు నీతిపరుడు, రక్షణ కలిగిన వాడు, దీనుడుగా గాడిదని పెట్టుడు ఎక్కువ వస్తున్నాడు. ఆయన ఎవరు అనుకుంటున్నావు? సమాధానపు రాజు అన్నాడు. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం చూడండి. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా చేసేదను, నీ రాజు సమాధానపు వార్త అన్యజనులకు తెలియజేయను. నీ రాజు ఎవరు? 9వ వచనంలో నీతిపరుడైన రాజు. ఇక్కడ మీరు అర్థం తీసుకోవాల్సిన మాట ఉంది. మొట్టమొదటి మనం టైటిల్ ఏం చదువుతున్నాం? నీతి సమాధానం ఇస్తుంది. నీతి సమాధానం ఇస్తుంది. యేసు ప్రభు నీతిపరుడుగా ఈ లోకానికి వస్తే ఆయన నీతిపరుడు కనుక ఆ నీతి ద్వారా నీకు సమాధానం ఇస్తాడంటాడు జకర్యా. చూసారా ఎంత అర్థం ఉందో? 9వ వచనంలో యేసు ప్రభు నీతిపరుడైన రాజు అని రాశాడు. 10వ వచనంలో ఆయన నీకు ఈ రాజు సమాధానాన్ని నీకు ఇస్తాడు అని రాశాడు. అక్కడ సమాధాన వార్త జనులకు తెలియజేస్తాడు. ఈరోజు మీరు గుర్తుంచుకోవాలి, మనందరి జీవితంలో యేసు ప్రభు సమాధానకారుడుగా ఉన్నాడైన సమాధానకారకుడు కనుక మనం అందరం సమాధానం లేనివాళ్ళం. అదేంటండి అలా అంటారు? మనం అందరికీ కూడా సమాధానం. ఏమండి, మీరు ఇక్కడ భూలోకంలో మామూలుగా భౌతికపరమైన ఒక సమాధానం గురించి మాట్లాడుతున్నారు, కానీ దేవునితో మనకు సమాధానం లేదు. దేవునితో సమాధానం లేదు. ఎందుకంటే మనం దుస్తులం, మనం దేవునికి దురస్తులం, మనం పాపం చేస్తున్నాం. పాపం యొక్క ఉగ్రత మన మీద దాడి చేయబోతా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సమాధానాన్ని ఇవ్వడానికి యేసుప్రభు వచ్చాడు. అందుకే ఏమన్నాడంటే, దేవదూతలతో ఏమని పాడించాడంటే పాట, దేవదూతలు పాడుతున్నారు, దేవునికి మహిమ కలుగుతుంది, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుతుంది. అంటే అర్థం ఏంటి? మీరు దేవునికి ఇష్టంగా బతకండి. దేవునికి ఇష్టంగా బతికితే నీకు సమాధానం వస్తుంది. ఆయన నీతి నీ లోపలికి వస్తుంది, నీతి నీకు సమాధానం ఇస్తుంది. అంతేత ఈ కార్యాన్ని పరిశుద్ధాత్ముడు చేస్తాడు. సమాధాన కర్త అయిన దేవుడే మిమ్మల్ని చక్కగా నడిపించి చక్కగా విడిపించి, కనుక మీరు క్రీస్తు యొక్క బిడ్డలుగా సమాధానంతో బతకాలని ఆయన కోరుకుంటున్నాడు.
చూడండి, ఒక ఒక ఆశీర్వాద పౌలు చెప్పాడు. ఒకసారి చదువుదాం. చూడండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం. అందులో ఎలా రాయబడింది? గొర్రెల గొప్ప కాపరైన యేసు మన ప్రభువును తన నిత్యమైన నిబంధన సంబంధముగ రక్తమును బట్టి మృతుల్లో లేపిన సమాధానకర్త దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మిమ్మల్ని జరిగించు ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారం చేటుకు మిమ్మల్ని సిద్ధపరచును గాక అని. అంటే దేవుడు సమాధానకర్త అయిన దేవుడు, ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు సమాధానకర్త అయిన దేవుడు. చూసారా? ఇక పరిశుద్ధాత్ముడు కూడా సమాధాన ఆత్మ. కనుక మీరు గమనించండి, సమాధానం తండ్రిలో ఉంది, సమాధానం కుమారుడిలో ఉంది, సమాధానం పరిశుద్ధాత్మలో ఉంది. త్రియేక దేవుని యొక్క మూర్తి మొత్తం మనకు సమాధానంగా కనబడుతూ ఉంది. కనుక యేసు ప్రభు ఈ లోకానికి తండ్రి ద్వారా పంపబడి సమాధానకర్తయ్యకు దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి సమాధానకర్తగా పంపించాడు. కనుక గుర్తుపెట్టుకోండి, ఇది సమాధానం యొక్క ప్రాసెస్. అయితే ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగిస్తా. అదేంటంటే, ప్రతిసారి మనం రోమీయులకు రాసిన పత్రికలో 14వ అధ్యాయంలో ఒక మాట చదువుదాం. రోమ పత్రిక 14వ అధ్యాయం. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యము ద్వారా మన జీవితాలలో కలిగే సమాధానాన్ని గురించి ఇక్కడ చెబుతాడు. ప్రారంభంలోనే దేవుని మాట 3వ వచనం, క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుతున్నాడు. గమనించాలి, సిగ్నిఫికెన్స్ ఆఫ్ పీస్. సమాధానాన్ని ఎలాగా గుర్తించగలం, సమాధానాన్ని ఎలా గుర్తించగలమో 2 మాటలు మీకు గుర్తు చేస్తాం. సమాధానం దేవుని యొక్క వాక్యము ద్వారా మనలో కలుగుతుంది. ఈ సమాధానం ద్వారా మీరు క్షమాభివృద్ధి పొందుతుంటారు, హెచ్చరిక పొందుతుంటారు, ఆదరణ పొందుతుంటారు. ఈ ప్రవచనము ద్వారా జరిగే ఈ 3 కార్యాలను బట్టి నువ్వు సమాధానం పొందావని మీకు అర్థమవుతుంది. అంటే మీరు క్షమాభివృద్ధి పొందుతున్నారంటే, అయ్యా దేవుడు వాళ్ళకి సమాధానం ఇచ్చాడండి, అయ్యా దేవుడు వాళ్ళని హెచ్చరించాడు, వాళ్ళకి సమాధానం వచ్చేసింది. నీ ప్రశ్నలకు సమాధానం, నీ జీవితానికి సమాధానం. కనుక దేవుడి దగ్గర నుండి వాక్కు, దేవుని యొక్క వాక్కు నీ హృదయంలో మేనిఫెస్టేషన్ జరిగితే ఖచ్చితంగా నీ జీవితాలకి అద్భుతమైన సమాధానం క్షమాభివృద్ధి రూపంలో ఉంటుంది, హెచ్చరిక రూపంలో ఉంటుంది, ఆదరణ రూపంలో ఉంటుంది. కనుక యేసు ప్రభు సహోదరుడైన యాకోబు కూడా ఈ విషయాన్ని చాలా చక్కగా చెప్పాడు. కనుక సరే చూడండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయం, యాకోబు పత్రిక 3వ అధ్యాయం. కనుక పౌలు చెప్పాడు, వాక్కు ద్వారా జరిగే పరిణామాల ద్వారా గుర్తించవచ్చు. రెండవది, ఇంకెలా గుర్తించవచ్చు సమాధానాన్ని? 17వ వచనం, పైన జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, అది సమాధానకరమైనది, అది మృదువైనది, సులభముగా లోబడినది, కనికరంతో మంచి ఫలముతో నిండుకున్నది. అంటే ఏంటి?
నీ జ్ఞానాన్ని బట్టి చెప్పొచ్చు నువ్వు సమాధానం కలుగున్నావో లేదో. సరే, ఎలా తెలుస్తుందో? నీ క్షమాభివృద్ధిని బట్టి చెప్పొచ్చు, నువ్వు పొందిన ఆదరణ బట్టి చెప్పొచ్చు, నువ్వు కలిగి ఉన్న జ్ఞానం. డివైన్ విజ్డమ్ ఈజ్ ఆఫ్ పీస్. కనుక ఈ జ్ఞానం సమాధానాన్ని గుర్తింపజేస్తుంది. మీరు ఎలాంటి జ్ఞానం కలిగి ఉన్నారు? సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతున్నారు అంటాడు మతస్వార్త 5వ అధ్యాయంలో. సమాధాన పరచువారు ధన్యులు అంటే అర్థం ఏంటి? ఆ జ్ఞానం మనం కలిగి ఉండాలి. అది కనుక ఇక్కడ అందుకనే రిజల్ట్ 18వ వచనం చూడండి. ఇక్కడ యాకోబు పత్రిక 3:18. ఇందాక 17 చదివారు, 3:18 చూడండి. నీతి ఫలము సమాధానం చేయవారికి సమాధానమందు విత్తబడును. ఆహా, ఇప్పుడు మీకు మళ్ళీ ఫస్ట్ టైటిల్కి రండి. మొట్టమొదటి మన టైటిల్ ఈరోజు ఏంటి విన్నాం? నీ సమాధానం. ఇక్కడ కూడా అదే చెబుతున్నారు. నీతి యొక్క రిజల్ట్ ఏంటంటే సమాధానమే. అంటే మీరు సమాధానాన్ని ఒక్కసారి లోపలికి పరిశీలన చేస్తే అందులో నీతి కనబడుతుంది. అది ఎంత అద్భుతంగా యాకోబు కూడా అదే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాడు. పీస్ రైట్నెస్. కనుక నీతి సమాధానం అనే ఫలాన్ని ఇస్తుంది. మనం అదే చదువుకున్నాం, నీతి సమాధానం ఇస్తుంది అని. కనుక దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచన నీతి ద్వారా సమాధానం. చాలా మంది మందు తాగి మాకు సమాధానం వస్తుందండి, వికాలు తిని నాకు సమాధానం వస్తుందండి, దీనికి ఇదే జవాబు అలా అనుకుంటారు. అయితే నాలుగు కింద ఇవన్నీ పెట్టుకొని బాగా ఇదే సమాధానం ఇదే సమాధానం అండి అని కాదు. మీరు వెంటనే చెప్పాల్సిన జవాబు ఏంటి? నీతి సమాధానాలు మా బయట తెలియండి. నీతి అంటే అర్థమేంటి? సరిగ్గా నడవడం. ఆ సరిగ్గా నడిచిన యేసు ప్రభు ఆయన మాటలు మనకి సమాధానాన్ని కలిగించేలా ఉన్నాయి. అది 2 మాటలు చూపించి ఈరోజు వర్తమానాన్ని ముగిస్తున్నాను. యెహెజ్కేలు గ్రంథానికి రండి. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయంలో దేవుని యొక్క మాట వినకుండా చెరలోకి వెళ్ళిపోయిన ప్రజలకి దేవుడు యెహెజ్కేలు ద్వారా ఒక అద్భుతమైన ఆదరణ మాట చెప్తున్నాడు. ఇదిగో నీకు సమాధానం ఇస్తున్నా అని ప్రామిస్ చేస్తున్నాడు. ఏం ప్రామిస్ చేశాడో చూద్దాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 34:25. అవి అరణ్యములో నిర్భయముగా నివసించున్నట్లు, అడవిలో నిర్భయముగా పండుకొనున్నట్లు నేను వారితో సమాధానార్థ నిబంధన చేస్తా. ఓహో, దేవుడు చెప్తున్నాడు, నేను ఒక నిబంధన చేస్తున్నా. ఆ ఏది నిబంధన తెలుసా? సమాధానార్థమైన నిబంధన. అది సమాధానార్థ నిబంధన చేయడాని కోసం తండ్రి తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఆయన పంపించాడు, ఈ లోకానికి పంపించాడు. ఎందుకని? ఆయన మన సమాధానార్థమైన నిబంధన కోసం సిలువలో చచ్చిపోవాల్సి వచ్చింది. సిలువలో చచ్చిపోయాడు. అందుకే చూపెడతాను మీకు ఆ మాట. కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీ పత్రిక చూడండి ఒకసారి. మొట్టమొదటి అధ్యాయం కొలస్సీ పత్రిక మొట్టమొదటి అధ్యాయం 19వ వచనం చూడండి. 19 వరుస చెప్తే, ఆయన యందు శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును భూలోకమందున్నవి పరలోకమందున్నవైన వాటన్నిటినీ ఆయన ద్వారా
తనతో సమాధాన పరచుకొనవలనని తండ్రి అభిష్టమాయను. ఆహా, 22వ వచనం 22 చూడండి. తన సన్నిధిని మీరు పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలబెట్టడానికి మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధాన పరచును. ఇది నిబంధన. తండ్రే ప్రామిస్ చేశాడు, కుమారుడు వచ్చి సమాధాన పరిచాడు. ఎలా పరిచాడు? శిలువలో వేలాడి. ఎలా సమాధాన పరిచాడు? నీతిని జరిగించి. ఒకటే ప్రామిస్, ఏంటో తెలుసా? నేను మిమ్మల్ని సమాధాన పరుస్తా. కనుక ఆయన సమాధాన పరిచిన దేవుడు. నీతి సమాధానం ఇస్తుంది. ఆయన నీతి కలిగిన వాడయ్యండి మనందరి కోసం ఆయన సమాధానకర్తగా ఈ పనికి ఆయన దిగొచ్చాడు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, దేవుడు ఒక అద్భుతమైన నిబంధనని నెరవేర్చడానికి కోసం నీతిమంతుడైన యేసు ప్రభుని ఈ లోకానికి పంపించాడు. ఒక యేసు ప్రభు ద్వారా తప్ప ఎవరు కూడా సమాధానాన్ని పొందలేరు. అందుకనే యేసు ప్రభు చెప్పాడు, నేను మీకు సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాను, నేనే ఇస్తాను అని ఆయన చెప్పాడు. కనుక ఆయన్ని నమ్మినప్పుడు అది నీతి అవుతుంది. ఆ నీతి ద్వారా మనకందరికి కూడా సమాధానం లభిస్తుంది. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు ద్వారా, యేసు ప్రభు మూలంగా మనము సమాధానాన్ని పొందుతాం. ఇది లేఖనం మనకిచ్చిన అద్భుతమైన సమాధాన వార్త. ఇలాగా మనం ప్రజలకు చెప్పాలి, ఏమండి మీకు సమాధానం కావాలా, మీకు శాంతి కావాలా, ఈ సంతోషము నీకు కావాలనా? ఆ వచనంలో ఏమన్నట్టు చెప్పండి, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, శక్యమైన సంతోషం. కనుక ఒక అద్భుతమైన సమాధానాన్ని ఆయన కనుక చివరిగా ఒక మాట చెప్పి ప్రార్థన చేస్తా. మనం ఎప్పుడైతే ప్రభువుని నమ్ముకుంటామో, ఎప్పుడైతే మనము యేసుక్రీస్తుని గమనించడానికి తీర్మానం చేసుకుంటామో, దేవుడు దాన్ని నీతిగా ఎంచి, ఆ విశ్వాసాన్ని నీతిగా ఎంచి పరిశుద్ధాత్మని మన లోపల పెట్టితే ఆత్మానుసారమైన మనసుతో మనము నిరంతరం కూడా సమాధానాన్ని పొందిన వారంగా నడుస్తాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 6వ వచనం ఒకసారి సందర్భంగా చదివి మనం ప్రార్థన చేసుకుంటాం. చూడండి, 5 నుండి చదువుతాం. శరీరానుసారులు శరీర విషయమైన మనసుంటారు, ఆత్మానుసారులు ఆత్మ విషయమైన మనసుంటారు. ఆత్మానుసారమైన మనస్సు జీవము సమాధానమై ఉన్నది. ఆత్మానుసారమైన మనస్సు, మీరు పరిశుద్ధాత్ముడి ద్వారా నడిపింపబడుతూ ఉంటే, యేసుక్రీస్తు నమ్మినందుకు ఆయన ఇచ్చే పరిశుద్ధాత్ముడు మీ లోపల నిరంతరం నివసిస్తూ ఉంటే, మీరు సమాధానాన్ని పొందిన వారుగా కొనసాగుతారు. దేవుడు ఇంతే కదా నిన్ను అడిగింది. నీ జీవిత ప్రశ్నకు యేసు ప్రభు సమాధానం ఇవ్వబోతున్నాడు. నువ్వు క్రీస్తును నమ్మితే చాలు, ఆయన రక్తంతో కడగబడితే చాలు, ఆయన తిరిగి లేచిన దేవుడని నమ్మితే చాలు. ఖచ్చితంగా నీవు ఆత్మ ద్వారా సమాధానాన్ని పొందుతావు. ఆయన రక్తము ద్వారా సమాధాన పుత్రుడిగా మార్చబడతావు. ఆయన వాక్యం ద్వారా సమాధాన వ్యక్తిగా వెలిగింపబడతావు. కనుక ఈ భాగ్యం మీరు పొందారుగా. ఒకవేళ మీరు పొందకపోతే తప్పనిసరిగా యేసు ప్రభువుని విశ్వాసం నుంచి సమాధానాన్ని కలిగిన వారుగా లోకంలో సాక్ష్యం ఇవ్వడానికి పరిశుద్ధాత్మ వాళ్ళందరినీ సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, నీ నామం బట్టి వందనాలు చెల్లిస్తున్నా ప్రభువా. ప్రపంచమంతా క్యాండీ ఆఫ్ పీస్, ఏంజల్స్ క్యాండిల్ ని ధ్యానం చేస్తున్నా ప్రభువా. సమాధాన కారకుడు నీవే.
నీతి సమాధానం ఇస్తుందని చెప్పారు. అందుకే నీతిమంతుడుగా నువ్వు లోకానికి వచ్చావు. నువ్వు ప్రభువా, నువ్వు కార్చిన రక్తం ద్వారా, ప్రభువా మీరు చెప్పిన లేఖనం ద్వారా, నీ ఆత్మ ద్వారా మా జీవితాలలో విశ్వాసాన్ని పుట్టించి విశ్వసించిన మునులను నీతిమంతులుగా చేసి ఆ నీతి ద్వారా ఆత్మ కార్యముగా సమాధానాన్ని మాకు ఇచ్చే దేవుడుగా ఉన్నావు. అందుకే వందనాలు. ఎంతమంది నిన్ను నమ్మి నీతిమంతులుగా మార్చబడి నీ ఆత్మను పొంది ఆత్మ ద్వారా శాంతి సమాధానం ఆత్మ యొక్క ఫలముగా సమాధానాన్ని కలిగి ఉంటారు, ఇష్టపడుతున్నారు. అట్టి బిడ్డలను చూపిస్తున్నాం. మీరే మీ యొక్క కృపచేత మాకు ధన్యకరమైన సహవాసాన్ని స్తుతిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రియులరా, ప్రభువైన యేసుక్రీస్తు అందరికి వందనాలు. ప్రస్తుతం నేను బహ్రెయిన్ లో ఉన్నాను. బహ్రెయిన్ వాతావరణం చాలా చల్లగా ఉంది. 18 degrees, 18 డిగ్రీల చల్లదనంలో ఉన్నాం. చాలా ఇబ్బందికరంగా ఉంది. చాలా చాలా 8 రోజులు ఇక్కడ క్రిస్మస్ వర్తమానాలు చెప్పడానికి వచ్చాను నేను. 2 రోజులు గడిచాయి. మొదటి రోజు పాకిస్తాన్ క్లబ్ లో మనామా ప్రాంతంలో జరిగింది. నిన్న పాస్టర్స్ క్రిస్మస్ జరిగింది. ఇంకా 6 క్రిస్మస్ ఉన్నాయి. ఈ రాత్రి కూడా మేము వెళ్ళబోతున్నాం. ప్రస్తుతం మా టైము కరెక్ట్ గా 5 అయింది. అంటే మీకు ఎంత అయింది అనుకుంటున్నారు? కరెక్ట్ గా 7:30. 2:30 గంటలు ముందుంటారు మీరు. అందుకే నేను ఖచ్చితంగా 7:30 గంటలకు ముగించాను. సో మాకు కరెక్ట్ గా 5 అయింది. సో నా గురించి ప్రార్థన చేయండి. తిరుగు ప్రయాణం శనివారం నైట్ ఫ్లైట్ నాది. శనివారం నైట్ ఎక్కి ఆదివారం ఉదయానికి హైదరాబాద్ చేరతాను. 2-3 గంటల ప్రాంతంలో. అక్కడి నుండి వెంటనే మరలా ఆదివారం చర్చికి అందుకునే విధంగా కారులో జంగారెడ్డిని వచ్చి ఆ తర్వాత ఆరాధనకు అందుకొని తిరిగి ఆదివారం రాత్రికి మళ్ళీ మనం కలుసుకుందాం. సమాధానంలోని మరిన్ని విషయాలు కూడా తిన్నాం. ఓకే, నేను వచ్చిన వెంటనే ఇక్కడున్న వాతావరణాలు విశేషాలన్నీ చెబుతాను, అన్ని చూపిస్తాను తప్పనిసరిగా. అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాను నా గురించి కాబట్టి. థ్యాంక్ యూ. ఒకరు ప్రార్థన చేయండి. ఒకరు ప్రార్థన చేయమనండి, నేను దీవెనిస్తాను. మిక్కిలి కనుకరము తండ్రి నాయన, ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో చేరడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి వందనాలు ప్రభా. ఇదిగో ప్రభా తండ్రి, మీరు సమయం ఇచ్చేవాడు నీవు కదా ప్రభా. అందుని బట్టి కూడా వందనాలు ప్రభా. ఇదిగో నాయన, వర్తమానం ద్వారా మేము నాయన గ్రహింపగలిగిన ఆత్మను మాకు దయచేయండి ప్రభా. నీతి సమాధానాన్ని ఇస్తుందని ప్రభా మీరు నీ దాసుడు సెలవు ఇచ్చారు ప్రభా. మేమందరం నీతిగా ఉండడానికి మాకు సహాయం దయచేయండి అయినా. అందరూ సమాధానంతో ఉండుగాకున మాకు సహాయం దయచేయండి అయినా. అవును ప్రభా, సమాధానంగా ఉంటున్నామంటే ప్రభా నీ ఆదరణ ద్వారా ప్రభా తండ్రి నాయనా మాకు తెలుస్తుందని సెలవిస్తున్నారు ప్రభా. ఆశీర్వాదాలను బట్టి కూడా తెలుస్తుందని సెలవిచ్చారు కదా ప్రభా. అందును బట్టి వందనాలు ప్రభా. మేము గ్రహించుకుని ప్రభా మమ్మల్ని మేము సరి చేసుకుంటూ ప్రభా మా జీవితాన్ని సమాధానంతో ముందుకు కొనసాగడానికి సహాయం దయచేయండి అయినా. ఇదిగో నీ దాసుడు పాల్సన్ గారిని బట్టి వందనాలు ప్రభా. మేము ఎప్పటి నుంచో ప్రభా ప్రపంచ సువార్తికుడు మేము చూడాలనుకుంటున్నాం ప్రభా. వీగో ప్రభా ఒక అవకాశం ఇచ్చారు ప్రభా, వందనాలు ప్రభా. బహ్రెయిన్లో ఉన్నారు ప్రభా, అందరిని బట్టి వందనాలు ప్రభా. నాయన ఇంకనూ ప్రభా తండ్రి క్రిస్మస్ ఆరాధనలు 6 చేయవలసి ఉన్నారు ప్రభా. బలంగా వాడబట్టడానికి సహాయం దయచేయండి ఆయన. చలి వాతావరణం ప్రభా సహాయం దయచేయండి. ఆ చలిని తట్టుకునే ఆరోగ్య పరిస్థితిని దయచేయండి ప్రభా. ఆరోగ్యంగా మరలా తిరిగి రావడానికి సహాయం దయచేయండి. నీ దాసుల ద్వారా గొప్ప దీవెనలు నాయన బహ్రెయిన్లకు అందించమని, నీ దాసులు కూడా ప్రభా సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని త్వరలోనే యేసుక్రీస్తు వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప,
పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము కాపుదల ఈ రోజు హాజరైన బిడ్డందరికీ లోకంలో ఆయన కొరకు సాక్షులుగా జీవిస్తూ సమాధానంతో సమాధాన పరిచేవారుగా ఉన్న బిడ్డలందరికీ మనకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి. God bless you. Thank you.